మహానాడును ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలన్న ఆరాటంలో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కారు. ఏకంగా మహానాడు వేదికపై అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మహానాడులో జరిగింది. మహానాడును విజయవంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడ్డారు. డ్వాక్రా మహిళలతో సక్సెస్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఆర్పీల ద్వారా మహానాడుకు హాజరు కావాలంటూ డ్వాక్రా మహిళలకు ఆడియో మెసేజ్లు పంపారు. అయినా సరే ఎవరూ రాకపోవడంతో రికార్డింగ్ డాన్సులతో కార్యకర్తలను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఓవైపు రాజధానిలో నేతలు మాట్లాడుతుండగానే స్క్రీన్ ముందు రికార్డింగ్ డాన్సులతో మహానాడు వేదికను రికార్డింగ్ డాన్సులుగా మార్చేశారు. మహానాడులో రికార్డు డాన్సులను చూసిన ప్రజలు, టీడీపీ సీనియర్లు అవాక్కయ్యారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు మహానాడు ఉద్దేశం ఏంటి, ఆ రికార్డింగ్ డాన్సులు ఏంటి? అరుణ, మహానాడుని సక్సెస్ చేసుకొని ఏదైతే అధినాయకుల వద్ద మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హద్దులు దాటి వ్యవహరించినటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ప్రజల నుంచి, తెలుగుదేశం పార్టీ సొంత కార్యకర్తల నుంచే స్పందన లేనటువంటి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలి అంటే జనాన్ని అక్కడికి రాబట్టుకోవాలి. ఆ రాబట్టుకునేటువంటి క్రమంలో ఎవరు రావటం లేదనే ఉద్దేశంతో చివరికి రికార్డు డాన్సులు ఎవరైతే రాజధానిలో నేతలందరూ కూడా మాట్లాడుతుంటే అదే స్క్రీన్ ముందు రికార్డింగ్ డాన్సులను పిలిపించి ఇక్కడ ఆ డాన్సులు గురించి ఆకట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తొలుత డ్వాక్రా మహిళలందరినీ కూడా ఈ సమావేశానికి తోలాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు కాబట్టి చీరలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి మెసేజ్లు పెట్టారు ఆర్పీల ద్వారా డ్వాక్రా గ్రూప్ లో, ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో. అయినప్పటికీ కూడా వాళ్ళు రాకపోవడంతో ఇప్పుడు చేసేది లేక రికార్డింగ్ డాన్సులతో కార్యకర్తల్ని ఇతర ప్రజల్లో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఒక్క చోటే కాదు, మిగతా జిల్లా మొత్తం కూడా ఇటు కడప కానీ, రాయచోటు కానీ, ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ చేయాలనే ఖాళీ కుర్చీలు కనిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. వీళ్ళు ఒక బద్వేలు నియోజకవర్గానికి సంబంధించిన డీసీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఇంకా 4 అడుగులు ముందుకు వేసి రికార్డింగ్ డాన్స్ పెట్టి మరి కార్యకర్తలను ఆకర్షణ ప్రయత్నం అయితే చేశారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. మహానాడు తొలి రోజే చంద్రబాబుకు షాక్ ఇచ్చిన గుడివాడ టీడీపీ క్యాడర్ డిజిటల్ మహానాడు కార్యక్రమానికి పార్టీ నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. మహానాడులో ఎటు చూసినా ఖాళీ కుర్చీలే కనిపించాయి. పట్టుమని 10 మంది కూడా లేకుండా మహానాడు నిర్వహించారు. కార్యకర్తలు లేకపోవటం చూసి టీడీపీ నేతలే ముక్కున వేలేసుకున్నారు.